అభిరుచి మీ అభిరుచి. వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. టేస్టీ అండ్ హెల్దీ వంటలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి. మరి ఈ రోజు కూడా సరికొత్త వంటలతో సిద్ధంగా ఉందండి. లేట్ చేయకుండా అవేంటో చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ సెగ్మెంట్ లో ప్రేక్షకులు తాము నేర్చుకోవాలనుకునే వంటల్ని ఈమెయిల్ ద్వారా అడుగుతూ ఉంటారు కదండి. మరి ఈ రోజు ఎలాంటి వెరైటీ ఐటమ్ ని కోరుకుంటూ ఎవరు ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. ఓకే, ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దాం రాజు గారు. ఓకే, సునీత గారు ఈమెయిల్ చేశారు రాజు గారు. చాలా వెరైటీ రెసిపీ అడుగుతున్నారు. ఏంటండి? రేగి పళ్ళతో, అది కూడా పులుసు అంట. ఓకే, రేగి పళ్ళ పులుసు. చాలా డిఫరెంట్ గా అడిగారు. రేగి పళ్ళతో పులుసు చేసుకోవచ్చా? డిఫరెంట్ గా వస్తుంది. అంటే మామూలుగా ఇప్పుడు రేగొడియాలు, రేగి పళ్ళతో కొంచెం పచ్చడి ఆ టైప్ లో చేస్తూ ఉంటారు. కానీ పులుసు అయితే నేను ఎప్పుడు వినలేదు రాజు గారు. అంతగా అంటే ఎక్కువ చేసుకోరండి కూడా. కానీ ఐటమ్ అయితే మనం చేసుకోవచ్చు. అంటే మంచి పండిన రేగు పళ్ళు చేసుకుంటే మనకు గుజ్జు అలా ఉంటుంది కదా, దాంతో చేసుకోవచ్చు. ఓ, చాలా వెరైటీ రెసిపీ అడిగారు. ఓకే, మరి రేగిపళ్ళ పులుసు తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. రేగిపళ్ళ పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రేగిపళ్ళు 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 2, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, బెల్లం కొద్దిగా, మెంతులు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1/2 టీ స్పూన్. రేగుపళ్ళ పులుసు తయారీ కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు. ప్రాసెస్ చూపిస్తారా ఎలాగో? తప్పకుండా అండి. సో చాలా వెరైటీ రెసిపీ చూపిస్తున్నారు ఈ రోజు. సో ముందుగా మనం పోపు పెట్టుకోవాలండి. సో ఇక్కడ పండిన రేగుపళ్ళు తీసుకున్నాం. సో గింజ వేరు చేసేసి స్కిన్ తో పాటుగా గుజ్జు కూడా ఉంటుంది కదా, సో మిక్సీ పట్టేసి ఇలా పేస్ట్ చేసుకున్నాను. ఓ, మనం ఆ పళ్ళు అలా వాడట్లేదా? గుజ్జులో వాడుకుంటున్నాం. అంటే కొంచెం ఈ టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. అలాగే కొంచెం దూరగా ఉన్నాయి తీసుకొని మనం ముక్కలుగా కట్ చేసి కూడా అలా కూడా చేసుకోవచ్చు. కాస్త మరగబెట్టేస్తే దాన్ని కూడా కొంచెం డిఫరెంట్, అంటే పండింది కొంచెం ఆ పులుపు కొంచెం ఎక్కువ ఉంటుంది. సో గింజలు తీసేసి జస్ట్ ఆ పైన ముక్కలా వేసి చేసుకోవచ్చు. అవునండి. కాకపోతే మనకి రేగిపళ్ళకు కూడా పండిన వాటికి ఒక టేస్ట్ ఉంటుంది, కొంచెం పచ్చి వాటికి ఒక టేస్ట్ ఉంటుంది, దూరగా అయినవి ఒక రకంగా ఉంటాయి. సో దూర వాటిని మనం ముక్కలుగా కట్ చేసుకుంటే అలా కూడా దాంతో కూడా చేసుకోవచ్చు. సో ఈ లెక్కన మనం పెద్ద రేగిపళ్ళను కూడా చక్కగా ముక్కలు కట్ చేసి ఇలా పులుసు కూర చేసేసుకోవచ్చు అనమాట. చేసేసుకోవచ్చు. సో ముందుగా ఎండుమిరపకాయలు, తర్వాత ఆవాలు, మెంతులు, తర్వాత జీలకర్ర, ఓకే, కొద్దిగా ఆవాలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు. ఓకే, సో కొంచెం మెంతులు ఆ ఫ్లేవర్ కూడా ఉంటే బాగుంటుందా? జనరల్గా మనకి పులుసుల్లో కొంచెం మెంతి పొడి అది వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది కదా. ఉల్లిపాయ ముక్కలు. అబ్బా, పోపే మంచి స్మెల్ వస్తుంది రాజుగారు. వెల్లుల్లి కొంచెం చిరివేసి అలా వేసుకునేటప్పటికి. సో పచ్చిమిరపకాయలు. ఓకే, సో కారానికి మనం పచ్చిమిరపకాయలు వాడుతున్నాము. కార పొడి లేదా? లేదు. ఓ, కొద్దిగా కరివేపాకు. సో పచ్చిమిరపకాయలు ఘాటు సరిపోతుందా రాజుగారు? సరిపోతుందండి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు. ఓకే, మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న రేగిపళ్ళ పేస్ట్. ఆ రేగిపళ్ళ స్మెల్లే మనకి ఒక డిఫరెంట్ దీంట్లో ఉంటుంది కదా. పులుసు అంతా కూడా మనకి అదే స్మెల్ వస్తూ ఉంటుందేమో. జనరల్ గా మనకి పులుసు అంటేనే కొంచెం ముక్కలు ఎక్కువ ఉండి అలా చేసుకుంటూ ఉంటాము, కానీ ఇక్కడ మాత్రం ఫ్లేవర్ తో ఎంజాయ్ చేయాలి పులుసుని. ముక్కలు కావాలంటే మనం చెప్పుకున్నట్టు అలా ముక్కలు వేసుకొని చేసుకోవచ్చు. సో దీంట్లో వాటర్ వేసేసి, ఓకే,
స్మెల్ వచ్చేస్తుంది అప్పుడు. రేగిపండు మామూలుగా అంటే పండు అలా మనం కొంచెం తుంపినా కూడా మనకి ఆ స్మెల్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంత పేస్ట్ వేసేటప్పటికి ఇంకా బాగుంది. ఓకే సో ఇది కాస్త మనకు మరగాలి. ఓకే సో అయితే మేము చిట్కా చూసేస్తాం ఈ లోపు. ఓకే అండి, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. రోజుకి 2 సార్లైనా కళ్ళని చల్లటి నీళ్లతో కడుక్కున్నట్లయితే ఐ ఇన్ఫెక్షన్స్ దరిచేరకుండా ఉంటాయి. అలాగే కళ్ళు తాజాగా గ్లోయిగా ఉంటాయి. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, అలాగే నువ్వుల పొడి అండి. కొంచెం మనకి కొద్దిగా చిక్కదనం కావాలి కాబట్టి కొద్దిగా నువ్వుల పొడి యాడ్ చేసుకోవాలా? అవునండి, ఈ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అంటే ఆ రేగుపళ్ళ కాంబినేషన్. కొద్దిగా బెల్లం, అలాగే కొద్దిగా ధనియాల పొడి, లేదా ఆ పోపుతో పాటుగా మనం ధనియాలు వేసుకున్నా సరిపోతుందా? ఓకే, సరిపోతుందా రాజుగారు? అలాగా ఓకే అండి. సో మనకు చిక్కదనం కొంచెం ఎక్కువ కావాలనుకుంటే నువ్వుల పొడి కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుందేమో కదా? అంటే మరి ఎక్కువ కాకుండా. ఓకే, రెడీ అయిపోయింది. కానీ స్మెల్ మాత్రం అంటే కొంచెం ఇప్పుడు ఆ రేగిపళ్ళ ఫ్లేవర్ కాస్త తగ్గి నువ్వుల పొడి ఇవన్నీ కూడా యాడ్ చేసేటప్పటికి కొంచెం నార్మల్గా వస్తుంది. రేగిపళ్ళు కూడా మరీ పుల్లటివి కాకుండా కొంచెం మీడియంగా ఉన్నవైతే బెటర్ ఏమో కదా? లేదా పుల్లటివి అయితే ఇంకా చింతపండు గుజ్జు యాడ్ చేసుకోకుండా మనకి సరిపోతుంది. అవును. చివరిగా కొద్దిగా కొత్తిమీర. ఓకే, ఓకే ఓకే రేగిపళ్ళ పులుసు రెడీ. వెరైటీ రెసిపీ. వేడివేడిగా రేగిపళ్ళ పులుసు రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చేసే ముందు ఈ పులుసు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రేగిపళ్ళ పులుసు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పసుపు, రేగుపళ్ళ గుజ్జు వేసి వేగాక తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. తర్వాత ఉప్పు, నువ్వుల పొడి, బెల్లం, ధనియాల పొడి వేసి మరికాస్త మరగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రేగిపళ్ళ పులుసు రెడీ. రేగుపళ్ళ పులుసు తయారీ విధానం చూసారు కదా రాజుగారు. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో ఈ పులుసు. ఓకే, చాలా డిఫరెంట్ టేస్ట్ కదా. ఆ రేగుపళ్ళ ఫ్లేవర్ తెలుస్తూనే ఉంది. అండ్ అలాగే మనకి నువ్వులు కూడా మంచి అంటే ఎక్కువ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి రెండింటి కాంబినేషన్ అనేది బాగుంది. సో ఆ రేగుపళ్ళలో కొంచెం ఆ పులుపు తెలుస్తూ మనకి సేమ్ మనం ఏదైనా పులుసు చేసుకుంటే దాంట్లో కొద్దిగా బెల్లము, చింతపండు యాడ్ చేసుకుంటే ఎలాంటి టేస్ట్ అయితే వస్తుందో ఇందులో చింతపండు లేకుండానే ఆ టేస్ట్ వచ్చింది. రేగుపళ్ళలో కొంచెం ఆ పులుపు కూడా ఉంటుంది కదా. సో దాంతో సెట్ అయిపోయింది కదా. కానీ బాగుంది. రైస్ లోకి చాలా టేస్టీగా ఉంటుంది అనుకుంటా కదా ఈ పులుసు. వెరైటీ రెసిపీ. ఓకే, చూసారు కదండి రేగిపళ్ళ పులుసు చాలా బాగుంది. ఒక వెరైటీ రెసిపీ. సో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మరో మంచి చిట్కా. తలలో చుండ్రు ఎక్కువగా ఉన్నట్లయితే నిమ్మరసాన్ని తలకు పట్టించి కొద్దిసేపటి తర్వాత తలస్నానం చేసేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు తగ్గిపోతుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో వెరైటీ రెసిపీ రేగుపళ్ళ పులుసు తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా ఇలాగే ఏదైనా రుచికరమైన వెరైటీ వంట నేర్చుకోవాలి అనుకుంటే వెంటనే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మధురం. మరి ఈ రోజు ఈ సెగ్మెంట్ లో మనం ఒక టేస్టీ స్వీట్ చూడబోతున్నామండి. అదేంటంటే రవ్వ లడ్డు. మరి రవ్వ లడ్డు తయారీ విధానం ఎలాగో రాజుగారు చూపిస్తారు. ఓకే, సో రాజుగారు రవ్వ లడ్డు అందరికి చాలా ఫేవరెట్ స్వీట్ కదా. ఎందుకంటే ఇప్పుడు అంటే చాలా స్నాక్స్ వచ్చాయి కానీ ఒకప్పుడు అందరి ఇళ్లలో కూడా కంపల్సరీ రవ్వ లడ్డూలు అనేవి ఖచ్చితంగా ఉండేవి. అంటే పండుగలు వచ్చినా లేకపోతే ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నా కంపల్సరీ రెగ్యులర్ గా చిరుతిండిగా కూడా. అవును, రవ్వ లడ్డు ఈజీగానే చేసుకోవచ్చు కానీ చాలా మందికి తెలియదు ప్రాసెస్ ఎలా ఏంటి అనేది. అవునండి.
సో తెలియని వాళ్ళకి అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది కదా నేర్చుకోవడానికి. ఓకే, మరి రవ్వ లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. రవ్వ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ 1 కప్పు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, పాలు 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన జీడిపప్పు కొద్దిగా. ఓకే రాజుగారు, స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? ఓకే అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో తొందరగా అయిపోయేది స్వీట్. అవును. ఓకే, కొద్దిగా నెయ్యి వేసుకుని జీడిపప్పు అండి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం. యాక్చువల్గా రవ్వ లడ్డులో జీడిపప్పు కిస్మిస్ చాలా టేస్టీగా ఉంటాయి. అవునండి. ఓకే, కొంచెం లైట్ బ్రౌన్ కలర్ అవుతుంది కదండి. సో ఇప్పుడు దీంట్లో రవ్వ వేసుకుని ఇది కూడా కాస్త వేయించుకోవాలి. సో కొంచెం స్లో ఫైర్ లో వేయించుకోవాలి, మనకు దూరగా బాగా వస్తుంది. అండ్ రవ్వ కూడా చాలా ఫాస్ట్ గానే వేగిపోతుంది కాబట్టి కొంచెం చూసుకుంటూ మరీ ఎక్కువ రంగు మారకుండా ఆ స్మెల్ మనకు తెలుస్తుంది కదా వేగిన వాసన. అవునండి. అప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది. ఎస్, కాస్త వేగాలి. సో అయితే మేము చిట్కా చూసేమా? ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ రవ్వ వేగుతూ ఉంటుంది. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. చంటి పిల్లలకి జలుబు పడిసం పట్టినప్పుడు కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి దీన్ని చంటి పిల్లల ఛాతి పైన రుద్దినట్లయితే జలుబు పడిసం తగ్గిపోతాయి. చిట్కా చూసారు కదా? ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో బౌల్ ఇస్తారా? ఓకే. సో దీంట్లో పంచదార అండి సరిపడా చూసి వేసుకోవాలి. అలాగే యాలకుల పొడి. ఓకే. సో ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకుని. సో కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు పంచదార కూడా వేస్తే అది కూడా కొంచెం దానికి అంటుకుపోతుంది బాగా. అవునండి. కొంచెం స్టిక్కీగా కూడా అవుతుంది మనకి. ఓకే, సో రెడీ అయిపోయింది. సో దీంట్లో కొద్దిగా మనం పాలు జల్లుకుని లడ్డూలా చుట్టేసుకోవాలి. సో సున్నుండకైతే మనకి నెయ్యి ఎక్కువ పడుతుంది అనుకోవచ్చు, కానీ దీనికైతే అది కూడా ఉండదు కాబట్టి మంచి స్వీట్ ఇది యాక్చువల్గా. అవునండి. కొంచెం చుట్టుకోవటం దగ్గరే అందరికి రాదు. సో అంటే పాలు వేసుకోవడం వల్ల మనకు కొంచెం తడి ఉంటుంది కదా. అదే అంటే అది ఒక్కొక్కసారి గబుక్కున ఎక్కువ వేసేస్తారు, కానీ చుట్టుకుంటూ వేసుకుంటే మనకి ఈజీగా వస్తాయి. అవునండి. ఒకసారి క్వాంటిటీకి రవ్వకు సరిపడా పాలు వేసేయకుండా. ప్లేట్ ఇస్తారా? కొంచెం ఆ రవ్వ వేడిగా ఉన్నప్పుడే చుట్టేసుకుంటే కూడా మనకి ఈజీగా ఇదైపోతుంది. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చుట్టేసుకుంటే బాగా వస్తుంది. అవును. ఎలాగో జీడిపప్పు ముక్కలుగా చేసి వేసేసారు కాబట్టి మళ్ళీ మనం పైనుంచి అద్దుకోవాల్సిన అవసరమే ఉండదు కదా. అవసరం ఏం లేదండి. అవే చక్కగా ఎక్కువ క్వాంటిటీలోనే తగులుతూ ఉంటాయి. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ ఇవి ఎక్కువైపోయినప్పుడు ఈ స్వీట్స్ అన్నిటిని మర్చిపోతున్నారు అందరూ. అవునండి. ఎందుకంటే ఇన్స్టెంట్ గా దొరికేవి, ఇన్స్టెంట్ ఫుడ్స్ ఎక్కువైపోయాయి కదా. ఎక్కువైపోయాయి. బట్ వీటి రుచి వీటిదే. అవును. ఇప్పుడు రవ్వ లడ్డులు కూడా షాపుల్లో అమ్మేస్తున్నారు కదా రాజుగారు. అంటే ఇది చేసుకోవడం రాగానే వాళ్ళకి షాప్ లో ఈజీగా దొరుకుతుంది. కాకపోతే ఇంట్లో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు, టెక్నిక్ తెలిస్తే దానికి. రాజుగారు ఇవి నేతితో కూడా చుట్టుకోవచ్చు, అంటే మనం సున్నుండలు చుట్టుకుంటాం కదా. పాలు కొంచెం వేసుకోవాల్సి వస్తుంది. అంటే రవ్వ కాబట్టి అంత అంటుకోదేమో కదా. సో డ్రై అయిపోయిన తర్వాత ఇది మనకు నిల్వ ఉంటుంది.
అవును. అది అంటే రవ్వ మొత్తం పీల్ చేసుకుంటుంది కదా, సో తర్వాత మనకు ప్రాబ్లం ఉంది. ఓకే ఓకే, సో లడ్డూలు అయితే రెడీ. నెక్స్ట్ కార్వింగ్. పొడుగు వంకాయ, పొట్టి వంకాయ ఏం చేస్తున్నారు రాజు గారు? ఆక్టోపస్ తయారు చేస్తాం. ఆక్టోపస్, ఓకే. ఓ, సో బనానాతోనే కాకుండా మనం దీంతో కూడా చేసుకోవచ్చండి. సో ఇది బాడీ వస్తుంది, బాడీయా, హెడ్ అలాగే పైన వస్తుంది కదా. సో ఇవి వచ్చేసి టెంటికల్స్ వస్తాయి. ఓకే, దీనికైతే మనం జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. అవునండి, దానికైతే అందులోనే అందులోనే వచ్చేసి. ఓకే ఓకే, సో ఇక్కడ కొంచెం ఇలా గుంటలా చేసుకోవాలి. ఓకే ఓకే, సో ఇక్కడ ఐస్ అండి. ఓకే ఓకే, ఇక్కడ నోరు భాగం ఉంది. ఓకే ఓకే, సో ఇది మనకు కావాల్సిన సైజుని బట్టేసి సో ఇక్కడ ఇలా ఘాట్లు పెట్టేసుకుంటాం. ఓకే, సో తర్వాత స్కిన్ పీల్ చేసుకుంటాం. అటుపని లేని తొక్క ఈజీగా స్కిన్ వెళ్తుంది కాబట్టి మనకు అక్కర్లేదు. సో ఇక్కడ మధ్యలో మనకు ఆ సీడ్ పార్ట్ తీసేయాలండి. సో దీన్ని కొంచెం ఇలా స్లిట్ చేసుకుని ఈ మధ్యలో ఉన్న సీడ్ పార్ట్ తీసేసుకోవాలి. ఓకే, అలా ఒక్కొక్కటిగా అన్ని మనం పీల్ చేసేసుకోవాలి. సో దీనికి కొంచెం టైం పడుతుంది. కొంచెం పైది కొంచెం డార్క్ గా, కిందది కొంచెం లైట్ గా తీసుకున్నా కూడా బాగుంటుందేమో కదా. కొంచెం కలర్ వేరియేషన్ బాగా కనిపిస్తుంది. కాకపోతే ఇవి కట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే కట్ చేసుకోవాలి. అంటే మళ్ళీ ఒకటి పోయినా కూడా మనకి లుక్ అనేది బాగుంది, లుక్ బాగోదు, అండ్ షేప్ కూడా కొంచెం అవుట్ అయిపోయినట్టు ఉంటుంది కదా. సో ఇది లోపల నుంచి కొంచెం లెవెల్ గా కట్ చేసుకుంటాం. ఓకే, సో ఇలా వచ్చేస్తుంది. సో ఇది ఇలా చూసుకొని సెట్ చేసేసుకోవటం. సో టూత్ పిక్ తో గుచ్చేసుకోవాలండి. ఓకే, సో ఫిక్స్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఐస్ కొరకు ఒక చిన్న రంధ్రం చేసిన దాంట్లో మిరియాలు పెడుతున్నాను. ఓకే, బాగుంది, కలర్ఫుల్ గా. ఓకే, రెడీ. ఓకే, మరి కార్వింగ్ తో పాటు రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చూసే ముందు రవ్వ లడ్డు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రవ్వ లడ్డు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి, తరిగిన జీడిపప్పు వేసి, వేగాక బొంబాయి రవ్వ వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పంచదార, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా పాలు జల్లుతూ కొంచెం కొంచెం తీసుకుని లడ్డూలా చుట్టుకోవాలి. అంతే, రవ్వ లడ్డు రెడీ. రవ్వ లడ్డు తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే అండి, చక్కగా గట్టిపడిపోయాయి. సో ఆబ్వియస్ గా రవ్వ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ కాకపోతే ఏంటంటే జనరల్ గా అందరూ మధ్య జీడిపప్పు అనేది పైన అలా పెడుతూ ఉంటారు కదా, మీరు ఇక్కడ ఇలా పీసెస్ గా చేసి దాంట్లోనే రవ్వలోనే మిక్స్ చేసి ఎక్కువ, అంటే ఆ జీడిపప్పులు కూడా ఎక్కువ తగులుతున్నాయి ప్రతి లడ్డులో కూడా మనకి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉండి చాలా టేస్టీగా ఉంది రాజు గారు.
సో చూసారు కదండి రవ్వ లడ్డు తయారీ విధానం, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పెదాలకి తరచూ గ్లిజరిన్ అప్లై చేస్తున్నట్లయితే పెదాలు పొడిబారకుండా అందంగా ఉంటాయి. మరి వాళ్ళ టేస్టీ అండ్ వెరైటీ ఊరించి ఏంటో చూసేద్దామా? ఓకే, మరి ఊరించి వంటలు చేయడానికి ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ అండి ఇక్కడ. హాయ్. హాయ్, నీ పేరు? అర్చన. అర్చన, ఎక్కడి నుంచి వస్తున్నావు? మీర్పేట్. మీర్పేట్. ఓకే, హాయ్. హాయ్. నీ పేరు? అఖిల. అఖిల. నువ్వు ఎక్కడి నుంచి? చార్మినార్. చార్మినార్. మీరిద్దరేం ఫ్రెండ్సా? సేమ్ కాలేజా? బాగున్నాయి. అఖిల, అర్చన పేర్లు బాగా కలిసాయి, సిస్టర్స్ లాగా. సో రెడీయా మరి ఇద్దరు వంటలు చేయడానికి? ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను. నువ్వు చేస్తావా? ఏం చేస్తావా అంట? పన్నీర్ కుర్మా. పన్నీర్ కుర్మా బాగొచ్చా చేయటం? టేస్టీగా చేస్తావా? ఓకే ఓకే, మరి పన్నీర్ కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పన్నీర్ కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, టొమాటో ప్యూరీ 1 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, బాదం పొడి 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. పన్నీర్ కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే అర్చన, స్టార్ట్ చేద్దామా? ముందుగా మనం ఆయిల్ పోసుకోవాలి. ఓకే, ఆయిల్ కొంచెం వేడెక్కాక జీలకర్ర. ఓకే, తర్వాత కొంచెం కరివేపాకు. ఓకే, ఆనియన్స్ ఏంటి భలే కట్ చేసావు పొడవుగా? అలాగే కట్ చేసుకోవాలా? బాగుంటుందని అలా కట్ చేసావా? బాగుంటుందని. అవునా? ఓకే, వేసి. ఏదో బిర్యానీలోకి అలా అయితే ఇలా కట్ చేస్తారు కదా, అలా కట్ చేసావు కుర్మాలోకి, అంతేనా? చాలా. ఓకే, అందులో స్టిక్ ఉంటుంది. పన్నీర్ కుర్మా ఎక్కడ నేర్చుకున్నావు? మమ్మీ దగ్గర. మమ్మీ దగ్గర. బాగా వెరైటీస్ చేస్తూ ఉంటారా? నీకు ఇది ఇష్టమా ఏంటి పన్నీర్తో బాగా? మా తమ్ముడికి బాగా ఇష్టం. మీ తమ్ముడికి బాగా ఇష్టం. మరి నీకు ఇష్టమైంది చేయకుండా మీ తమ్ముడికి ఇష్టమైంది ఎందుకు చేస్తున్నావు? తమ్ముడు అంటే బాగా ఇష్టమా? అన్నీ నేనే చెప్పేస్తున్నాను కదా. వంట వచ్చా నీకంటే? నేర్చుకుంటున్నావా? అప్పుడప్పుడు. అప్పుడప్పుడు చేస్తుంటావా? ఎప్పుడైనా మమ్మీ లేనప్పుడు, లేకపోతే నీకేమైనా తినాలనిపించింది? నాకేమైనా తినాలనిపిస్తుంది. అప్పుడు చేసుకుంటూ ఉంటావా? ఓహో, ఏం చదువుతున్నావు నువ్వు? డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్. ఏంటి బీకామా, బిఎస్సీయా, బిఏనా? బిఎస్సి. బిఎస్సి. ఓ, మీ ఇద్దరు కాలేజీలో ఫ్రెండ్సా? డిగ్రీలోనే ఫ్రెండ్సా లేకపోతే ఇంటర్ నుంచి ఫ్రెండ్సా? డిగ్రీలోనే ఫ్రెండ్స్. డిగ్రీలోనే ఫ్రెండ్స్. వెరీ గుడ్. చాలా. నెక్స్ట్ కొంచెం పసుపు. ఓకే, ఓకే, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది దేంట్లోకి బాగుంటుంది కాంబినేషన్ మనకి? చపాతి. చపాతీలోకి బాగుంటుందా? ఓకే, ఎలా కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందా లేకపోతే నార్మల్గా? నార్మల్ గానే ఉంటుంది. నార్మల్ గానే. ఓ, రోటీస్ లో కాబట్టి కొంచెం నార్మల్ గా ఉంటేనే బాగుంటుందా? ఓకే, కావాలంటే ఇప్పుడు వెజిటేబుల్ బిర్యానీ అలాంటి వాటిలో కూడా తినచ్చు. వెజిటేబుల్ బిర్యానీ. నెక్స్ట్ ఏం వేస్తున్నావు? టమాటో ప్యూరీ. ఓకే, ఇంకా మనకి గ్రేవీ అంతా కూడా ఈ టమాటో పేస్ట్. ఓకే, కొంచెం చక్కగా ఆయిల్ అంతా వేగితే మొత్తం పచ్చి స్మెల్ పోతుంది. అండ్ అలాగే మనకి ఇంకా అంటే మెయిన్ ఇది ఒకటే కాబట్టి వేగాల్సింది, ఇంకా ఫాస్ట్ గా అయిపోతుంది ఇది కూడా. ఓకే, నువ్వు తమ్ముడు ఇద్దరేనా? నేను తమ్ముడు. మీ తమ్ముడు ఏం చదువుతున్నాడు? డిప్లొమా.
డిప్లొమా. ఏం పేరు? అనిల్. అనిల్. మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? ఏపీసీపీడీసీఎల్లో వర్కర్. ఓకే. పేరు? వెంకటేశ్వరి. అమ్మ? అమ్మ హౌస్ వైఫ్. అమ్మ పేరు? సంతోషి. సంతోషి. హెల్ప్ చేస్తుంటావా వంటలు ఏమన్నా అమ్మకి? అప్పుడప్పుడు. అప్పుడప్పుడు చక్కగా చేసి పెడుతుంటే కూర్చొని మాత్రం తినేస్తుంటావా? అది కూడా ఒక హెల్పే కదా. అది కూడా హెల్పేనా? ఎంత పెద్ద హెల్ప్. వాళ్ళు కష్టపడి వంట చేస్తే మనం కూర్చొని తింటారు కదా. నెక్స్ట్ కొంచెం బాదం పౌడర్. బాదం పప్పు ఏంటి వేయించేసి పౌడర్ వేయించేసి పౌడర్. అందరూ జనరల్ గా జీడిపప్పు పొడో పల్లీల పొడో లేకపోతే పేస్ట్ ఇలాంటివి వాడతారు. నువ్వు వెరైటీగా బాదం పౌడర్ వాడుతున్నావా? టేస్ట్ బాగుంటుందా ఏంటిది దీంట్లో? టేస్ట్ బాగుంటుంది. ఓకే. అందుకే కొంచెం కమ్మగా వస్తుందేమో కదా కర్రీ. అది బాదం పొడి టమాటో ప్యూరీ ఇవన్నీ కలిస్తే కొంచెం కొద్దిగా కమ్మగా వస్తుందేమో. అఖిల ఏంటి అలా చాలా సీరియస్ గా చూసేస్తున్నావు? అలా ఏం లేదు. అలా ఏం లేదా? నీకు ఎప్పుడైనా ఏమన్నా చేసి పెట్టిందా వంట? అంటే కాలేజీకి తెచ్చిందా ఇది నేను చేశాను అని? తెచ్చింది. ఏం చేశానని చెప్పిందా? చెప్పింది. నిజంగా నువ్వే చేసావా? నిజంగా నేనే చేశాను. ఏం చేసి పట్టుకెళ్ళావేంటి? ఇదే కర్రీ. ఇదే కర్రీయా? కొంచెం సాల్ట్. ఓకే. సో కర్రీకి సరిపడా సాల్ట్. ఏమి పేస్ట్ లో కానీ ఆ పౌడర్ లో కానీ ఏమి వేయలేదు కదా? ఓకే. జనరల్ గా పన్నీర్ తో ఐటమ్స్ ఏదైనా కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. తర్వాత కొంచెం కారం. ఓకే. అంత కారమా? బాగా తింటారా ఏంటి మీ ఇంట్లో? చాలానా? ఓహో, నువ్వు ఆ రేంజ్ లో కారం వేసి అదే అంత కారంగా ఉండదంటే ఇంకా నువ్వు కారంగా చేద్దామంటే ఎంత కారం వేస్తావో నాకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది. ఒక్కసారి చక్కగా ఉన్న రంగంతా ఎర్రగా మారిపోయింది. ఇప్పుడు కారం ఎక్కువైతే పరిస్థితి ఏంటి? ఏం కాదు ఎక్కువ. అంటే నీకు ఎక్కువ కాదు, మాకు ఎక్కువైతే అప్పుడు ఏం వేసుకోవచ్చు ఇందులో? ఇంకొంచెం బాదం పొడి వేసుకోవచ్చు, అంతేనా? తర్వాత పన్నీర్ పీసెస్. ఓకే. కొంచెం పన్నీర్ వేసేటప్పటికి కొద్దిగా కొంచెం వైట్గా కనిపిస్తుంది, లేకపోతే చాలా రెడ్గా కనిపిస్తుంది ఇందాక. సో పన్నీర్ కూడా చక్కగా ముందలా వేయించుకోకుండా ఇలా డైరెక్ట్గా వేసుకుంటేనే బాగుంటుంది కదా కర్రీస్లో. కొంచెం అది బాగా ఆ గ్రేవీ అంతా కూడా ముక్కలకు పడుతుంది. మూత పెట్టేద్దామా? కొంచెం ఆ పీసెస్ అదంతా పట్టేస్తే రెడీ. ఓకే. ఓకేనా? రెడీయా? రెడీ. కొంచెం గరం మసాలా. ఓకే. స్టవ్ ఆఫ్ చేసుకో. కొంచెం కొత్తిమీర. ఓకే. రెడీ. పన్నీర్ కుర్మా. ఓకే, మరి కలర్ఫుల్ గా పన్నీర్ కుర్మా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు పన్నీర్ కుర్మా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ కుర్మా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ప్యూరీ వేసి వేగనివ్వాలి. తర్వాత బాదం పొడి, ఉప్పు, కారం, పన్నీర్ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ కుర్మా రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి న్యాచురల్ హెయిర్ కండిషనర్. రాత్రి పడుకునే ముందు మజ్జిగలో మెంతులు నానబెట్టి ఉదయాన్నే జుట్టుకు పట్టించి కొద్దిసేపటి తర్వాత తలస్నానం చేసేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు మంచి కండిషన్ లో ఉంటుంది. పన్నీర్ కుర్మా తయారీ విధానం చూసారు కదా.
ఓకే అఖిల నువ్వు రెడీయా? నువ్వేం చేస్తావు అంటే ఈరోజు? జొన్న రొట్టె. జొన్న రొట్టె. జొన్న రొట్టె బాగా చేయటం వచ్చా? వచ్చా? ఓకే ఓకే మరి జొన్న రొట్టె తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. జొన్న రొట్టె తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత. స్టార్ట్ చేద్దామా అఖిల? స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటి పిండి కలిపేసుకోవటమేనా? ఫస్ట్ వాటర్ బాయిల్ చేయాలి. హాట్ వాటర్ తో కలుపుకోవాలి కదా. వాటర్ బాయిల్ అయ్యే వరకు పిండి తీసుకుందాం. జొన్న పిండి. ఇప్పుడు హాట్ వాటర్ తీసుకొని మనం పిండి కలుపుకోవాలి. ఓకే చూసుకో వేడిగా ఉంటాయి. ఉప్పు కారం అవేం వేయక్కర్లేదా? కొంచెం వాటర్ పోసుకున్నాక వేయొచ్చు మనం. అప్పుడు ఎలా కలుస్తుంది? చక్కగా పొడి పిండిలో అయితే బాగా కలిసిపోద్ది కదా. మొత్తం కొంచెమే కలుపుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని ఫస్ట్ కలుపుకోవాలి, దాని తర్వాత అవి వేయాలా? ఇప్పుడు కొంచెం కారం, తర్వాత కొంచెం ఉప్పు, తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే ఇప్పుడు ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. మీ ఫ్రెండ్ ఏమో చక్కగా ఏదో కుర్మా చేస్తే నువ్వేం చాలా సింపుల్ గా జొన్న రొట్టె చేస్తున్నావు. మా ఇంట్లో చాలా ఇష్టం. మీ ఇంట్లో చాలా ఇష్టమా? ఇష్టంగా తింటారన్న. అవునా? ఓకే సో రెగ్యులర్ గా ఇంట్లో జొన్న రొట్టెలు చేస్తూనే ఉంటారా? చేస్తూ ఉంటాం. అందుకే నీకు చేయడం వచ్చేసిందా? అంటే యాక్చువల్ గా దాని చేతితో ఇలా తడుతూ చేస్తుంటారు కదా, నీకు అలా వచ్చా? చేతితో. ఓ అలా రాని వాళ్ళు జనరల్ గా మామూలుగా పీట పెట్టేసి దాంతో చేసేస్తుంటారు కదా, కానీ యాక్చువల్ గా అయితే అలా చేతితోనే చేస్తారు. నీకు అలా వచ్చా? నైస్ నైస్. సో జొన్న రొట్టెల్లోకి ఎప్పుడు ఏం కాంబినేషన్ చేసుకుంటూ ఉంటారు మరి? చాలా కర్రీ అంటే కర్రీ కాకుండా ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఓకే అంటే రెగ్యులర్ గా ఒకటే కాంబినేషన్ అయినా బోర్ కొడుతుంది కదా, అప్పుడప్పుడు కొంచెం ఏదైనా వెరైటీగా ఉంటే బాగుంటుంది కదా. టమాటా ఫ్రై తినొచ్చు. అవునా? ఓకే సరిపోయిందా వాటర్? కొంచెం కావాలంటే ఉన్నాయి ఇంకొంచెం. అది లూజ్ అయిపోదా అని వాటర్ పోసావు? కొంచెం. ఇది జొన్న పిండి కలిపేసుకున్న తర్వాత వెంటనే చేసేసుకోవచ్చా? కొంచెం ఏమైనా నానాలా? వెంటనే చేసేసుకోవాలి. ఓకే నానితే బాగా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోతుంది. సో వాటర్ తో అది హాట్ వాటర్ అంటే కొంచెం స్టిక్కీనెస్ వస్తుంది కదా, దానికి స్టిక్కీనెస్ వస్తుంది కాబట్టి చేసేటప్పుడు ఇచ్చుకోపోకుండా బాగా స్ప్రెడ్ అవుతుంది ఈజీగా. ఓకే సో మనం పిండి కలిపేసుకున్నాం. రెడీయా? సో ఇప్పుడు చేసేసుకోవటమేనా? ప్యాన్ ఆన్ చేయనా? ఇది వేడెక్కుతూ ఉంటుంది. సో ఒకటే నీకు ఏ సైజ్ లో కావాలో ఆ సైజ్ లో చేసేస్తా. మనం ఫస్ట్ దాన్ని చేతితో ఇలా అనుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు కొంచెం పొడిపిండి పీట మీద చల్లుకొని ఓకే మనం చెయ్యి అద్దుతూ చేతితో ఒత్తుకోవాలి. అంతే అంతే. ఎప్పుడు నేర్చుకున్నావు నువ్వు ఇలా చేయటం జొన్న రొట్టె? అంటే ఇంటర్లో నేర్చుకున్నావా? నువ్వు ఒక్కదానివేనా లేకపోతే బ్రదర్ సిస్టర్స్ ఉన్నారా? ఒక సిస్టర్ ఉంది, ఒక బ్రదర్ ఉన్నారు. పెద్దవాళ్ళ నీకంటే చిన్నవాళ్ళ? సిస్టర్ పెద్దది, తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు. మీ అక్క ఏం చేస్తుంటుంది? బీటెక్ ఫైనల్ ఇయర్. నువ్వేమో బిఎస్సి. తమ్ముడు ఇంటర్. ఓకే ఏం పేర్లు వాళ్ళిద్దరు పేర్లు? మల్లిక మణికంఠ. అయితే మీ మమ్మీకి ఎప్పుడైనా జొన్న రొట్టెలు చేసుకోవాలంటే పెద్ద ప్రాబ్లం లేదేమో, చక్కగా మీరే
పిండి కలిపేసి చేసేస్తారా? నైస్. మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? R&Bలో వర్క్. అవునా? పేరు? పవన్ కుమార్. పవన్ కుమార్. అమ్మ పుష్పలత. హోమ్ మేకరా? హోమ్. ఓకే. అలా తడిపేసుకుంటూ చేసేయచ్చా? అంటే విడిపోకుండా తడిపేసుకుంటూ చేయొచ్చు. ఓకే ఓకే. సరిపోతుందా ఇంకా చేయాలా? సరిపోతుంది. ఓకే. ఓకే. సో ఇంకా దీనికి ఆయిల్ ఏం అక్కర్లేదా కాల్చడానికి? మరి ఆయిల్ అవసరం లేదు, ఇలా డ్రై ప్యాన్ మీద? డ్రైవే. ఓకే ఓకే. అప్పుడు మరి క్రిస్పీగా అలా ఏం అయిపోదా? ఇప్పుడు ఇది కొంచెం కింద హీట్ అయ్యాక కొంచెం వాటర్ మీద అద్దుకుంటే అయిపోతుంది. అంతే అంతే. ఓ, సో మొత్తం మనకి ప్రాసెస్ అంతా వాటర్ తోనే దీనికి? వాటర్ తో. అవునా? ఓకే. హెల్త్ కి చాలా మంచిది. అవును, జొన్న రొట్టెలు అంటే ఇంకా మనకి తెలిసిందే కదా. సో చపాతీ కంటే కూడా కొంచెం పెంచుతామా ఫ్లేమ్? సో వాటర్ అద్దుకుంటూ రెండు వైపులా కాల్చుకుంటే రెడీ. ఓకే. కొంచెం కాలుతున్నట్టుంది కదా. ఇప్పుడు కొంచెం వాటర్ చల్లుకోవాలి. అన్ని వాటర్ చల్లాలా? మొత్తం పచ్చిగా అయ్యే వరకు చల్లాలి. ఓ. సో చల్లాక మనం తిప్పుకోవాలి. ఓకే. సో మామూలు చపాతీలు అవి కాలడానికంటే కూడా ఇది కొంచెం టైం పడుతుందేమో కదా? టైం పడుతుంది. ఓకే ఓకే. సో మనం ఇందులో ఆయిల్ వేస్తున్నాం కాబట్టి టైం పడుతుంది. ఓకే ఓకే. సో వాటర్తో అది ఉడకాలన్నమాట మనకి? ఉడికి కాలాలి. ఓకే. అఖిల అయిపోయిందా? అయిపోయింది. ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేసేది. మనం ఇప్పుడు తిని ఉల్లిపాయలతో గార్నిష్ చేస్తాం. ఓకే. ఇంకా కొత్తిమీరతో గార్నిష్. సో అయిపోయింది. రెడీ. వెరీ గుడ్. ఓకే, మరి వేడివేడిగా జొన్న రొట్టె కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు జొన్న రొట్టె తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. జొన్న రొట్టె తయారు చేసే విధానం: ఒక బౌల్లో జొన్న పిండి వేసి తగినన్ని వేడి నీళ్లు పోసి కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముద్దలా కలుపుకోవాలి. దీన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో రొట్టెలా ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి నీళ్లు అద్దుతూ రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, జొన్న రొట్టె రెడీ. ఓకే, మరి రెండు ఐటమ్స్ రెడీ అండి టేస్ట్ చూడడానికి. మరి టేస్ట్ చూసేసి వాళ్ళకి విన్నర్ ఎవరో చెప్పేస్తారు రాజు గారు. జొన్న రొట్టె అండ్ అలాగే పన్నీర్ కుర్మా. సో ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దాం? పన్నీర్ కుర్మా చూద్దాం. ఓకే. మీరు కూడా తీసుకున్నా. కారం మాత్రం చాలా ఎక్కువ వేసేసావు కదా. ఓకే, ఇప్పుడు జొన్న రొట్టె టేస్ట్ చూద్దాం. ఉల్లిపాయ బాగుంటుంది అన్నావు కదా. బాగుంటుంది. ఉల్లిపాయలతో తింటారు, లేకపోతే పచ్చడి ముక్క పెట్టేసుకొని అలా తింటారు కదా, చాలా బాగుంటుంది. బాగుంది, టేస్టీగా బాగా కాల్చావు కూడా, టేస్టీగా ఉన్నాయి రెండు కూడా. సో ఇప్పుడు ఫైనల్గా రాజుగారు చెప్తారు ఏది ఎలా ఉందనేది. సో రాజుగారు ఇవాళ ఊరించే వంట విన్నర్ ఎవరు? రెండు బాగా చేశారు. బట్ కుర్మాలో సో ఆ మసాలా కొంచెం కుర్మా అన్నప్పుడు కొంచెం ఆ పులుపు అది బాగుందన్నమాట, ఘాట్ ఎక్కువగా చేశారు. రోటీ కూడా చాలా బాగుంది. సో సింపుల్ రోటీ చేయడం, బట్ చాలా బాగా చేసింది, టేస్టీగా చేసింది, బాగా చేసింది. అంటే ఆ జొన్న రొట్టె కూడా చాలా మందికి సెట్ కాదండి చేయడం అనేది, కూడా చాలా మంచి ఆర్ట్, గొప్ప ఆర్ట్ కూడా. అంటే ఒక్కొక్కసారి మనకి అది క్రిస్పీగా అయిపోవచ్చు, లేదంటే విరిగిపోతూ ఉండొచ్చు, కానీ అమ్మాయి సాఫ్ట్ గా చేసింది, టేస్టీగా కూడా చేసింది. సో సింపుల్ గా అనిపించిన జొన్న రొట్టె.
సో అఖిల విన్నర్ అన్నమాట. Yes. ఓకే, కంగ్రాచులేషన్స్. ఇలా రండి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. జొన్న రొట్టె చాలా టేస్టీగా చేసావు. అంటే ఏమి కాంబినేషన్ లేకపోయినా ఉట్టి తిన్నా కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో నీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్. చూద్దామా నీ చీర ఎలా ఉందో. ఓకే. ఓకే అర్చన, సో నీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. కొంచెం కారం తక్కువ తింటాం, ప్రాక్టీస్ చేయి. ఓకేనా? సరే, థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి అండ్ ఆల్ ది బెస్ట్. బాగా చదువుకోండి. ఓకే ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ గురించి వంటల్ని. మరి మీరు కూడా ఇక్కడికి వచ్చి మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే వెంటనే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. చపాతీలు ఎక్కువసేపు ఫ్రెష్గా ఉండాలంటే చపాతీలు ఉంచిన డబ్బాలో ఒక చిన్న అల్లం ముక్క వేస్తే గనక చపాతీలు ఎక్కువసేపు ఫ్రెష్గా ఉంటాయి. ఇవాళ రుచికరమైన వంటలన్నీ చూసారు కదండి. మరి వాటిలోని పోషక విలువలేంటో మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఈ రోజు వంటలు పిండి వంటలు చూస్తున్న రేగిపళ్ళ పులుసులోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. రేగిపళ్ళు అంటే ఒకప్పుడు మన స్కూల్స్ బయట అవి కూడా బాగా దొరికేవి కదా. ఇప్పుడు అసలు పిల్లలకు రేగిపళ్ళు అంటే ఏమని కూడా తెలియదు. రేగిపళ్ళల్లో కూడా చక్కటి పోషకాలు ఉంటుందండి. పీచు బాగా ఉంటుంది. ఇలా పులుసు చేసి తీసుకోవడం అనేది కొంచెం కొత్త కాన్సెప్ట్. ట్రై చేసి చూడొచ్చు, తప్పేం లేదు. బట్ పళ్ళు ఏంటి ఇలా పులుసు చేసుకోమంటున్నారా అనుకుంటున్నారా? కానీ ఈ పళ్ళు అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ పండు ఏంటంటే మనకు అది కొంచెం పచ్చిగా ఉందనుకోండి, తినలేము. కాబట్టి అలాంటివి ఎంచుకొని మనం పులుసు చేసుకుంటే బాగుంటుంది. ఏదైనా అంతే. ఇప్పుడు పచ్చి బొప్పాయి ఉందనుకోండి, దాన్ని మనం కూరల్లో వాడుకోవచ్చు. సో అది చాలా ఇంపార్టెంట్. అరటి పండు సిమిలర్ అనమాట. పచ్చిగా ఉన్నప్పుడు మనం కొంచెం దాని కూరల్లో వాడుకుంటే కూడా మనం దాన్ని మనం దుర్వినియోగం చేసినట్టు కూడా ఉండదు, చక్కగా ఉపయోగించుకున్నట్టే ఉంటుందన్నమాట. సో రేగిపళ్ళలో మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా బాగున్నాయండి. ఈ పులుసులో డెఫినెట్గా నోట్ చేసుకొని ఫ్రై చేయండి. ఇక మధురంలో చూసిన రవ్వ లడ్డు కూడా మన మంచి ఒక దేశీ స్పెషాలిటీ అనమాట. బట్ రవ్వ కూడా ప్రాసెస్ ఫుడ్. సో ఏం చేద్దాం మార్పులు అంటే, ఈ రవ్వ కూడా మనం కంప్లీట్గా వైట్ కలర్లో ఉన్నది కాకుండా కొద్దిగా మరీ బ్రౌన్ రవ్వ కాకుండా మధ్య రకంగా ఉన్న రవ్వ తీసుకొని తర్వాత షుగర్ బదులుగా మనం బ్రౌన్ షుగర్ వాడుకుంటేనే ఇందులో ఉన్న పోషకాలు కూడా కరెక్ట్గా ఉన్నట్టే. ఇంకా ఊరించే వంటలో చక్కగా మీకు కాంబినేషన్ చూపించేశారు. అదేంటంటే జొన్న రొట్టె అండ్ పన్నీర్ కుర్మా. రొట్టెల్లో కల్లా కింగ్ జొన్న రొట్టె. ఎందుకంటారా, మనం పుల్కాలు చేసుకోవాలి, ఆయిల్ తక్కువగా ఉపయోగించుకోవాలి, అలాంటివి లేకుండా అసలు జొన్న రొట్టె ఆయిల్ వేస్తే సాధ్యమే లేదు. ప్రిపేర్ చేయడానికి కష్టం అనమాట. దాన్ని మిక్స్ చేయడం కూడా వాటర్తో మిక్స్ చేయాలి. ఆయిల్ లేకుండా చేసుకోవచ్చు. కాబట్టి చాలా 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 మంచిదండి. మనం చిరుధాన్యాలు కూడా తరచూ తీసుకోవాలి అని కూడా చెప్తూ ఉంటాం కదా. రోజు రైసే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా రొటేట్ చేసి తీసుకుంటే అందులో ఉన్న పోషకాలు కూడా మనకు యాడ్ అవుతాయి. అంటే రైస్ విల్లనని కాదు, రైస్ చాలా మంచిది. బట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ రాత్రిపూట ఇలాంటివి తీసుకోవడం, ఇవి ఉపయోగించుకోవడం అనేది మనకు మంచిది. ఒకప్పుడు ఎలా అంటే క్రాప్స్ ఎలా పండించేవారంటే ఒక టైం ఉండేదన్నమాట. ఈ టైంలో ఇవి పండిస్తూ అవే తింటూ మళ్ళీ వేరే టైంలో వేరే పంట వచ్చినప్పుడు అవి వాడుకుంటూ అలా రకరకాలుగా ఒక మిక్స్చర్ ఆఫ్ రకరకాల న్యూట్రియన్స్ వాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, మనకు దొరుకుతున్నాయి, అన్నీ కూడా దొరుకుతున్నాయి. కానీ మనం డిపెండ్ అవ్వడం మాత్రం కంప్లీట్గా ప్రాసెస్ ఫుడ్ మీద డిపెండ్ అవ్వబట్టి మనకు సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక పన్నీర్ కర్రీ కూడా టమాటాలు, పన్నీరు, రససాలు చాలా బాగుందండి. సింపుల్గా ఉంది. మళ్ళీ ఈ కర్రీ కూడా బాదాం వేసినా కూడా మంచిదండి. బాదాం కానీ క్యాష్యూ కానీ మనం గ్రేవీ కర్రీలో యాడ్ చేసుకునేటప్పుడు పిడికిడి యాడ్ చేసి, అంటే జస్ట్ ఒక ఫిష్ఫుల్ ఫ్రై చేసి చూడండి. ఇక ఆ రోజంతా మిగిలినది ఏ నట్స్ ఆయిల్ సీడ్స్ లేకుండా చూసుకుంటే బాగుంటుంది. సో ఇవాళ మీరు చూసిన రెసిపీస్ యాక్చువల్లీ చాలా మంచి రెసిపీస్. ఈ ఆఖరిగా మీరు చూసిన ఈ జొన్న రొట్టె అండ్ పన్నీర్ కుర్మా చక్కటి కాంబినేషన్ లాగా చూపించేశారు. రెండు కూడా నోట్ చేసుకొని ట్రై చేయండి. అలాగే పిండి వంటల్లో చూసిన రేగిపళ్ళ పులుసు కూడా పర్వాలేదు. కానీ రవ్వ లడ్డు మాత్రం కంప్లీట్గా హై క్యాలరీ, వైట్ కలర్లో ఉంటుంది కదా, అది చూడగానే మనకు గుర్తొచ్చేయాలన్నమాట. ఏదైతే కంప్లీట్గా వైట్ కలర్లో ఉందో అందులో ప్రాసెస్ ఫుడ్ ఎక్కువ ఉంటాయండి. సో తక్కువ తీసుకుంటే మంచిది. మిగిలిన 3 రెసిపీస్ నోట్ చేసుకొని ట్రై చేయండి. మీరు ఇక్కడికి వచ్చి ఊరించే ఆటలో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదని బాధపడుతున్నారా? డోంట్ వరీ. మీరు ప్రేక్షకులకు చేసి చూపించాలి అనుకునే వంటని మాకు ఈమెయిల్ ద్వారా గానీ లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. అలా ఒక టేస్టీ రెసిపీ రాసి పంపించినందుకు ఒక మంచి బహుమతి కూడా ఉంటుంది. సో ఒక వెరైటీ రెసిపీని రాసి పంపించండి.
రాజు గారు ఈ రోజు అన్ని వంటల్లో రేగుపళ్ళ పులుసు మాత్రం హైలైట్ అండి. ఓకే. సో చాలా డిఫరెంట్ రెసిపీ, అంటే రేగుపళ్ళతో మనకి పులుసు కూడా చేసుకోవచ్చు అనే ఐడియా చాలా బాగుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంది. ఓకే. థ్యాంక్ యూ రాజు గారు, ఒక మంచి రెసిపీని పరిచయం చేసినందుకు ఈ రోజు. వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదండి ఇవాళ వెరైటీస్ అన్ని కూడా. ట్రై చేయండి మీరు కూడా. మరి అలాగే అభిరుచిపై మీ సలహాలని సూచనని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది ఇవాళ మన MTR మసాలా అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై.